కవిత మాట్లాడిన మాటలు రెండు అంశం. ఒకటి, బీజేపీతో బీఆర్ఎస్ దోస్తానం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె రూఢి చేసింది, నెంబర్ 1. నెంబర్ 2, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంటే 2-3 పేర్లు చెప్పి వీళ్ళే కారణమని కవిత అన్నది. అంటే రెండింటి ఆమె జస్టిఫై చేసినట్టుగా సార్. వీటి ఇంపాక్టు పార్టీ పైన ఉంటుందా, టీఆర్ఎస్ పైన? ఒకవేళ ఉంటే వారు దాన్ని ఓవర్కమ్ కాగలరా? తప్పనిసరిగా ఉంటుంది, ప్రభావం ఉంటుంది. పార్టీ పైన ఉంటుందా లేదా ప్రజల పర్సెప్షన్ మీద ఉంటుంది. ఎందుకంటే ఒక ఇన్సైడర్ ఎవరో ఒకళ్ళు చెప్పింది కాదు కదా, ఆయన కూతురు స్వయంగా చెప్తుంది. పార్టీలో మొన్నటిదాకా ప్రధానమైన పాత్ర కాకుండా పార్టీ లోపలి వ్యక్తే కదా చెప్తూ ఉంది. కాబట్టి ఆవిడ చెప్పేదానికి కొంచెం విలువ ఉంటుంది, నిజమేనేమో అనుకుంటాను. కానీ కొన్ని విషయాలు నమ్మరు. ఆవిడ కూడా నమ్మేటట్టుగా చెప్పాలి విషయాల్ని. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అది కేసీఆర్కి తెలియకుండా హరీష్ రావు చేశాడు అన్నట్టుగా మాట్లాడితే అది ప్రజలు నమ్మరు కదా. అంత పెద్ద ప్రాజెక్టు విషయంలో పార్టీ మీద అంత పైనుంచి కమాండ్ ఉన్న కేసీఆర్ తెలియకుండా కింది వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారా? అటువంటి నిరాధారమైనవి అంటే కొంచెం అక్కడ హరీష్ రావు మీద కోపం ఉంది అనేది వ్యక్తం అవుతుంది తప్ప లాజిక్ మిస్ అవుతుంది. అంటే మా నాన్నను పక్కకు పెట్టేసి హరీష్ రావును అరెస్ట్ చేయండి, లేదా సంతోష్ రావు మీద కేసు పెట్టండి అని చెప్పడం అనేది, ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళటం అనేది ఏంటంటే పార్టీ నుంచి, పార్టీలో ఆవిడకున్న గ్రీవెన్సెస్, పార్టీలో ఆవిడకున్న ఫిర్యాదులు, వాటిని ప్రభుత్వానికి క్రిమినలైజ్ చేసి ప్రభుత్వాన్ని వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తుంది. అది కొంచెం సాధారణులకి గమనించవలసిన విషయం ఏంటంటే, తెలంగాణ సమాజం కేసీఆర్ అరెస్ట్ కావాలని, జైలుకి వెళ్ళాలని కోరుకోవట్లేదండి. ఆ విషయం రేవంత్ రెడ్డి గ్రహించకపోతే చాలా నష్టపోతాడు. ఆయన నష్టపోవడం కదా, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తారు. ఎవరైనా ఎన్నికలకు ముందు ఏమన్నా చర్య పెద్ద అవినీతి ఉంటే అదేదో ఎర్లీ డేస్లో 6 months లోపల ఆ చర్య తీసుకుని ఉంటే వేరే. కానీ ఇప్పుడు ఆల్రెడీ సగం పదవీ కాలం వచ్చింది, 2 years అయిపోయినట్లే. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కేసీఆర్ మీద ఏదైనా చర్య తీసుకుంటే అది పూర్తిగా బూమరాంగ్ అవుతుంది. అయినా తెలంగాణ సొసైటీ కోరుకోవట్లేదు అది. కేసీఆర్ మీద తెలంగాణ సమాజానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. దానికి ఆయన్ని శిక్షించారు, అయిపోయింది, అంతవరకే తప్ప రాజకీయ శిక్షే తప్ప ఆయన్ని జైల్లో పెట్టాలని ఆయన. ఇప్పుడు నువ్వు కాళేశ్వరం మీరు కమిషన్ పెట్టడము, దాని గురించి మాట్లాడటం, ఇదంతా ఓకే, ఇదంతా ప్రచార రంగంలో నీకు పనికొచ్చింది. ఇట్లా అవినీతి జరిగిందో, ఇట్లా అక్రమం జరిగిందో, లేదా ఏకపక్షంగా ఆయన అన్ని నింజనీయులను కాదని నిర్ణయాలు తీసుకున్నాడో, ఇవేవి ఈ విషయాలు ప్రచారం చేయడానికి ఉపయోగపడింది. అంతవరకే నీకు రాజకీయంగా ఆ ప్రచారం నుంచి లాభం తీసుకోవాలి. లేదా ఎక్స్టెండ్ చేసి నేను ఆయన జైల్లో పెడతా, కేసులు నడుపుతా అంటే కుదరదు. అది తప్పనిసరి హాని చేస్తుంది. ఈమె కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసి కేసీఆర్ కాకపోయినా హరీష్ రావు అరెస్ట్ చేయాలి, ఇది ఐ డోంట్ థింక్ ఇట్స్ యాక్సెప్టబుల్. కానీ ఇక్కడ బీజేపీ సిబిఐ చేతులకు వెళ్ళిపోయింది కాబట్టి బీజేపీ ఏమన్నా వాళ్ళు ఇక్కడ నిలబడాలని, అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు కదా, కేసీఆర్ పైన ఏమన్నా వాళ్ళు చర్యలు తీసుకుంటే కనుక బీజేపీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, ఏం కావచ్చు? బీజేపీకి తక్షణం ఉన్న సమస్య మీకు తెలుసు. ఈ మొత్తం విషయంలో ఒక భాగస్వామిగా కానీ పాత్రధారిగా ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్ కదా. ఆయన క్యాబినెట్ నిర్ణయాల్లో కానీ వాటిలో కానీ భాగస్వామిగా ఉన్నాడు. ఆయన మీద కూడా విచారణ జరగవలసి ఉంటుంది. దానికి బీజేపీ సిద్ధపడుతుందా? ఆయన ఓపెన్గా కూడా బీజేపీలో ఉంటూ కూడా కాళేశ్వరం విచారణ సందర్భంగా అక్కడ లోపల ఇచ్చిన వాంగ్మూలంలో కానీ బయట మాట్లాడుతుంది. కానీ ఆయన అప్పటి బీఆర్ఎస్ నిర్ణయాలకు అనుకూలంగానే మాట్లాడుతున్నాడు, తెలుసు కదా. తన గతాన్ని తను డినై చేసుకోవట్ల. కాబట్టి అది ఒక్క వాళ్ళకి సమస్య. ఆ సమస్యను కాదని నిజంగానే యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? సిబిఐ విచారణలో ఏం తెలుస్తుంది? సిబిఐ విచారణలో తెలిసేది ఏమిటి? లేదా కాస్ట్ ఎస్కలేషన్ గురించి చెప్పాలా, లేదా క్యాష్ బ్యాక్స్కి వాటికైతే ఎటువంటి ఆధారాలు ఉండవు కదా. ఎందుకంటే దేశంలో 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి నడుస్తున్న పద్ధతే, అన్ని చోట్ల నడుస్తుంది. గుజరాత్లో కూడా నడిచింది. అవి ఎట్లా నడుస్తాయో అమిత్ షాకి, మోడీకి కూడా తెలుసు కదా. ఇక్కడ కాళేశ్వరం చేసిన కాంట్రాక్టర్ అక్కడ కూడా కాంట్రాక్టర్గా ఉన్నాడు, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు. ఇది నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా వచ్చిన కాంట్రాక్టర్ల నిర్వహించే అభివృద్ధి విధానం ఇది.
కాంట్రాక్టర్స్ డ్రివెన్ డెవలప్మెంట్ మోడల్. వాళ్ళే డిజైన్ తయారు చేస్తారు. రాజకీయ నాయకుల దగ్గర బుర్ర లేకపోతే మేధాశూన్యత ఏర్పడితే వాళ్ళే ఇక్కడ చోట ప్రాజెక్టు కడితే బాగుంటుంది, ఇక్కడ ప్రాజెక్టు కడితే బాగుంటుంది, ఈ ప్రాజెక్టు 6,000 కోట్లు కట్టొచ్చు, ఈ ప్రాజెక్టు 60,000 కోట్లు కట్టొచ్చు అని దాన్ని బట్టి ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి మనకి మిగులు జిల్లాలు ఎన్ని వస్తే వాళ్ళు రాజకీయ నాయకులు అంచనా వేసుకోవచ్చు. కాబట్టి ఇది ఏదో తెలంగాణలో మాత్రమే జరిగిన విషయం కాదు. ఇప్పుడు బనకచర్ల కూడా కాళేశ్వరం లాంటి ఒక మెగా ప్రాజెక్టే. దాని ఉద్దేశం రాయలసీమకు నీళ్ళు ఇవ్వటమో ఇంకోటో కాదు. అందుకని రాజకీయ నాయకులకి పార్టీలకు డబ్బులు కావాలి. ఉన్న ఖజానా అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలకు అయిపోతుంది. పార్టీని పోషించే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి తప్పటి ఇన్ఫ్రా ప్రాజెక్టులను కట్టాలి, అవసరం ఉన్నా లేకున్నా కట్టాలి. అవసరం ఉన్న పోర్షన్ ఇప్పుడు అదే కదా సమస్య. కాళేశ్వరం విషయంలో సాధ్యమైనంత తక్కువ లిఫ్ట్తో, తక్కువ ఎనర్జీ ఖర్చుతో, తక్కువ ఖర్చుతో అయ్యేటట్టుగా చేసిన డిజైన్ కాదని చాలా ఎక్కువ డిజైన్కి వచ్చేటట్టుగా మార్చారు. అట్లాగే మా కెపాసిటీ కూడా కొన్ని రిజర్వాయర్ల కెపాసిటీ, దాన్ని ఫ్లో కెపాసిటీని వాటిని పెంచారు. మధ్యలో కొన్ని రెట్లు పెంచారు. మామూలుగా పెంచినప్పుడు ఎస్టిమేషన్లు పెంచారు. రీజనబుల్ కాకుండా ఎక్కువ ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇదంతా కూడా ఒక దీంట్లో ఎంతవరకు అవసరమా లేదా, కాళేశ్వరం ఇవాళ మనకు ఉపయోగపడుతుందా లేదా, ఇవి వేరే విషయం. అది రేవంత్ రెడ్డి చెప్పినట్టు అసలు ఏమి పనికిరాదని చెప్పడానికి లేదు కదా, పనికొస్తుంది. ఆయన నిజానికి జరిగినంత వరకు దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నించి వెంటనే ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఉండాల్సింది. అట్లా కాకుండా అది పడావ పెట్టి దాన్ని చూపించి ప్రజలకు కేసీఆర్ని ఇట్లా చేశాడు చూడని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అది ఆయనకు రాజకీయంగా ఏమీ మేలు చేసేది కాదు. ఇంక దీన్ని సిబిఐ కేసులు కోర్టులు ముందు తీసుకెళ్తే కూడా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కనుక బీజేపీ కనుక సిబిఐ విచారణ చేపట్టి ఆయన మీద ఎటువంటి ప్రాసిక్యూషన్ కానీ చర్య కానీ అరెస్ట్ లాంటివి తీసుకుంటే అది రేవంత్ రెడ్డికి బీజేపీకి ఇద్దరికి కూడా రాజకీయంగా నష్టమే. ఇద్దరికి నష్టమే. కానీ సార్ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చే 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు కూడా ఈ 1,00,000 కోట్ల అవినీతి అని అంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా మొత్తం ప్రాజెక్ట్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కాదు, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా కాదు. అది కేవలం 3 బ్యారేజీలకు సంబంధించింది. బ్యారేజీలకు సంబంధించింది. దాంట్లో కూడా మేడిగడ్డలో సంబంధించిన ఏదైతే కూలిపోయిందో ఆ కూలిపోవటానికి ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన కారణాలు మీద విచారణ కదా. కాబట్టి ఆ 1,00,000 కోట్లు అనే వాల్యూమ్ దాంట్లో ఏమి లేదు. 1,00,000 కోట్లు కాదు, 30 కోట్లు కూడా లేదు దాంట్లో ఆ వాల్యూమ్. బయట అది బయట ప్రచారం, అది అంటే ఒక రాజకీయ ప్రచారం. అంటే జగన్ మీద 1,00,000 కోట్లు అని చేశారు కదా, అది 1,00,000 కోట్లు అది కొంచెం అట్రాక్టివ్ ఫిగర్. కాబట్టి ఇక్కడ కూడా 1,00,000 కోట్లని 1,00,000 కోట్లని ప్రాపగండా జరుగుతున్నది. అది మొత్తం ప్రాజెక్ట్ వాల్యూనే 1,00,000 కోట్లు కాదు. 1,00,000 కోట్లలో నిజంగా ప్రాజెక్ట్ వాల్యూ ఉన్నా కూడా దాంట్లో అవినీతి ఎలిమెంట్ ఎంత ఉంటుంది?